ఈ రోజు నా వీడియోలో బాట్ల సుంకలమ్మ టెంపుల్ అయితే చూపిస్తున్నాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. సండే రోజు కూడా ఇలా రష్ ఉంటారని అనుకోలేదు. ట్యూస్డే అయితే ఎక్కువగా ఉంటారు. ఇంకా నేను కూడా 2 కోళ్లు పట్టుకొని అయితే గుడిలోకి వెళ్తున్నాను. కోళ్లకు వచ్చేసి మెడలో పోగుదారం కట్టేసి అలానే పసుపు కుంకం పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేసుకొని గుడి బయట ఒకరు కోళ్లు పట్టుకొని వెయిట్ చేస్తే మిగతా వాళ్ళు వెళ్లి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ బాట్ల సుంకలంకి వచ్చేసి ఇక్కడ వేసిన ఎల్లో శారీ వచ్చేసి మేము తీసుకువెళ్ళినది. అలానే ఒడిబియ్యం కూడా పెట్టాము. ఇంకా నైవేద్యంగా తీపన్నం కూడా తీసుకువెళ్ళాము. అలానే పూలమాల వేసేసి ఇంకా టెంకాయ కొట్టించిన తర్వాతనే కోళ్ళు అయితే కొయ్యాలంటారు. ఈ కోరికతో పాటు మా కోరిక కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి హారతి ఇచ్చేటప్పుడు కొట్టిన గంటల సౌండ్ అయితే చాలా బాగుంటుంది. హారతి తీసేసుకున్న తర్వాత బయటకు వెళ్లి కోళ్లు తీసేసుకొని చేసే వాళ్ళు కూడా మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళతో కట్ చేపించుకున్న తర్వాత గుడికి ఎదురుగ్గా కోడి తలని తీసుకువెళ్లి పెట్టిన తర్వాత దానిపైన నీళ్లు పోసి ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారు. ఇంకా అలా మా 2 కోళ్లు కోసేసి కొద్దిసేపు అలా వదిలేసిన తర్వాత దర్శనం జరిగిన తర్వాత మేమైతే ఫ్యామిలీ మొత్తం ఇలా వీడియో తీసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్